పురాణాల ప్రకారం లోకల్లో ధర్మం కోసం పోరాడేవారు దేవతలు అయితే అశాంతిని సృష్టించేవారు రాక్షసులు. కానీ మీకు తెలుసా? దేవతలు మరియు రాక్షసులు ఇద్దరూ ఒకే తండ్రికి పుట్టిన అన్నదమ్ములు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. అసలు రాక్షసులు ఎలా పుట్టారో ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. సృష్టికర్త అయిన బ్రహ్మదేవుని మానసపుత్రుడు మరీచి. ఆ మరీచి కుమారుడే కశ్యప ప్రజాపతి. కశ్యపుడికి చాలామంది భార్యలు ఉండేవారు. వారిలో అదితి మరియు దితి ముఖ్యమైనవారు. వీరు దక్ష ప్రజాపతి కుమార్తెలు. అదితికి పుట్టినవారు దేవతలు, ఆదిత్యులు. మరి దితికి పుట్టినవారే రాక్షసులు, దైత్యులు. ఒకరోజు సాయంత్రం సంధ్యా సమయంలో దితి తన భర్త అయిన కశ్యపుడి దగ్గరకు వెళ్లి తనకు సంతానం కావాలని కోరుకుంది. అయితే ఆ సమయం పూజకు, ధ్యానానికి కేటాయించాల్సిన పవిత్రమైన సమయం. అశుభ సమయం కావడంతో కశ్యపుడు వద్దు అని వారించాడు. కాని దితి మొండిగా పట్టుబట్టడంతో కశ్యపుడు ఆమె కోరికను మన్నించాడు. కాని ఆయన ఒక మాట చెప్పాడు. అశుభ సమయంలో ఈ కార్యం జరగడం వల్ల నీకు పుట్టబోయే బిడ్డలు క్రూరులుగా, లోకాన్ని హింసించే రాక్షసులుగా పుడతారు అని కశ్యపుడు చెప్పినట్లే దితికి ఇద్దరు కుమారులు జన్మించారు. వారే హిరణ్యాక్షుడు మరియు హిరణ్యకశిపుడు. వీరు పుట్టినప్పుడే లోకమంతా అల్లకల్లోలం అయిపోయింది. సముద్రాలు పొంగి పొర్లాయి, భూమి కంపించింది. వీరు రాక్షస వంశానికి, దైత్య వంశం మూలపురుషులు అయ్యారు. వీరి తర్వాత దితికి మరో భార్య అయిన ధనువు ద్వారా పుట్టినవారిని దానవులు అని పిలుస్తారు. ఇలా రాక్షస వంశం విస్తరించింది. తండ్రి ఒక్కరే అయినా తల్లి గుణాలను బట్టి, పుట్టిన సమయాన్ని బట్టి వారి స్వభావాలు మారిపోయాయి. అదితికి పుట్టిన దేవతలు సాత్విక గుణంతో ధర్మ రక్షకులుగా మారారు. దితికి పుట్టిన రాక్షసులు తమ అహంకారంతో, శక్తులతో లోకకంటకులుగా మారారు. అందుకే పురాణాల్లో తల్లిదండ్రుల ఆలోచనలు, చేసే పనుల సమయం సంతానంపై ఎంత ప్రభావం చూపుతాయో ఈ కథ ద్వారా మనకు తెలుస్తుంది. చూసారా పిల్లలు? ఇది రాక్షసుల పుట్టుక వెనుక ఉన్న కథ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని పౌరాణిక రహస్యాల కోసం అమ్మమ్మ కథలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో ఆసక్తికరమైన కథతో కలుద్దాం. సెలవు.